హాయ్ అండి. ఎలా ఉన్నారు? వీకెండ్ అయితే 3 సినిమాలొచ్చాయి. మీరేదైనా చూసారా? చూస్తే మీకేది నచ్చిందో కింద కామెంట్ పెట్టండి. మనమైతే ఇప్పుడు 'కే ర్యాంప్' గురించి కొంచెం సీరియస్‌గా డిస్కస్ చేసుకుందాం. దానికి ముందు వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక చిన్న లైక్ కొట్టి స్టార్ట్ చేద్దాం. 'కే ర్యాంప్' గురించి చెప్పాలంటే అండి, టు బి స్ట్రెయిట్ ఫార్వర్డ్ నాకు సినిమా అయితే నచ్చిందండి. ఎంజాయ్ చేశా. ఇట్ వాస్ చిల్ వాచ్ అండి. ఇట్స్ క్యాజువల్‌గా ఎళ్లి రిలాక్స్‌గా కూర్చొని ఒక 2 ½ అవర్ ఎంజాయ్ చేసే సినిమా అనమాట. ఎక్కడ క్రింజ్ కామెడీ అనిపియలేదు. చాలా బావుంది. అసలు 'కిరణ్ అబ్బవరం' గారి పెర్ఫార్మన్స్ చూసి నేను కొంచెం ప్లెజెంట్‌గా సర్ప్రైజ్ అయ్యానండి. ఇంతకుముందు సినిమాల్లో 'కిరణ్ అబ్బవరం' గారి పెర్ఫార్మన్స్ చూస్తే కొంచెం కన్‌ఫైన్డ్‌గా ఉండేది. ఏదో రిజర్వ్డ్‌గా చేసేటోడు. ఎక్స్‌ప్రెషన్స్‌లో కూడా కొంచెం ఎక్కువ ఓపెన్ అప్ అయ్యేవాడు కాదనమాట. కొంచెం ఎక్కడో ఉండేది. కానీ ఈ సినిమాలో కొంచెం ఓపెన్ అప్ అయిపోయాడండి. అది క్లియర్‌గా తెలిసిపోతుంది. ట్రైలర్‌లో కూడా నాకు అర్థమైపోయింది. అసలు యాక్టింగ్‌లో స్టైల్ కూడా అనిపిస్తుంది. నార్మల్ పెర్ఫార్మర్‌కి, హీరోకి ఉండాల్సిన డిఫరెన్సే స్టైల్ అనమాట. ఎందుకంటే 2 ½ అవర్స్‌లో ఎక్కువసేపు మన హీరోని చూస్తాం కాబట్టి, ఆ ఇంట్రెస్ట్ అనేది సస్టైన్ చేయడం చాలా కష్టం. ఆ విషయంలో 'కిరణ్ అబ్బవరం' సక్సీడ్ అయ్యాడని చెప్పాలనమాట. అలాగే సినిమాలో వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి. 'వెన్నెల కిషోర్' గారున్నారు. 'నరేష్' గారున్నారు. 'డీజే టిల్లులో' వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారండి. అందరూ పర్ఫార్మెన్స్ బానే చేశారు. హీరో ఫ్రెండ్స్ ఒకరిద్దరు కొత్త వాళ్ళు ఉన్నారనమాట. ఓకే. లైక్ కొత్త గదా! మేబీ ఓకే అనిపించింది. కానీ ఎక్కడ తేడా అయితే కొట్టలేదు. చాలా బావుందనమాట. మ్యూజిక్ కూడా ఎక్కడ డిస్టర్బింగ్‌గా లేదు. ఆ కామెడీకి ఎంత ఉండాలో అంతే చాలా నీట్‌గా అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా బావుందనమాట. 'కిరణ్' గారిని కొంచెం మంచి యాంగిల్స్‌లో కొంచెం పోర్ట్రే చేయడం అన్నీ కొంచెం బానే అనిపించింది. ఒక బార్ ఫైట్ ఉంటది. ఆ బార్ ఫైట్‌ని కూడా చాలా స్టైలిష్‌గా పిక్చరైజ్ చేశారు. స్టోరీ కాన్సెప్ట్ కూడా కొంచెం వెరైటీగా ఏదో తీసుకున్నారనమాట. ఎలా అంటే హీరో అనేవాడు ఒక హీరోయిన్ వెంట పడతాడనమాట. ఓకే. టు బి ఫస్ట్ హీరో అనేవాడు ఒక రిచ్‌గా ఉండి కొంచెం నార్మల్ మన మన మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా బిహేవ్ చేస్తుంటాడనమాట. కాలేజ్‌లో ఒక అమ్మాయి నచ్చుతది. ఆ అమ్మాయిని పడేయడానికి ట్రై చేసి పడేస్తాడనమాట. కానీ ఆ అమ్మాయికి ఒక డిజార్డర్ ఉంటది. అది ఏం డిజార్డర్? ఆ డిజార్డర్ వల్ల హీరో ఏమి ఇబ్బంది పడతాడు? ఆ హీరో ఆ ఇబ్బంది నుంచి బయట ఎలా పడతాడు? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అనేది మెయిన్ థింగ్ అనమాట. కాన్సెప్ట్‌ని పక్కన పెట్టేస్తే ద వే ఆఫ్ డీలింగ్ అనేది నాకు నచ్చిందండి. డైరెక్టరు కామెడీ సెన్స్ ఉందండి. కొంచెం బావుంది. క్రింజ్ కామెడీలా ఎక్కడ అనిపించదు. ఎక్కడో కొంచెం క్రింజ్ కొట్టిందనే డౌట్ మనకొచ్చే లోపల వాళ్ళే వచ్చి ఇది క్రింజ్ లాగుందని వాళ్ళే మనకు చెప్పేస్తారు కాబట్టి ఇది కొంచెం ఇంటెలిజెంట్ వే ఆఫ్ డీలింగ్ అనిపించింది. అండ్ లీడ్ యాక్టర్స్ విషయానికొస్తే యుక్తి తరీజా అనుకుంటా. షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండి. యాక్టింగ్ కూడా చాలా చేసింది. ఈవెన్ చూడడానికి కూడా షీ లుక్స్ వెరీ గుడ్ అండి. క్లైమాక్స్‌లో కూడా ఒక ఫన్‌తో ఎండ్ చేస్తారనమాట. క్లైమాక్స్ లాస్ట్ పాయింట్ అది కూడా నాకు నచ్చింది. ఆ డిజార్డర్‌ని యూజ్ చేసుకోవడం కొంచెం కామెడీ వర్కౌట్ చేశారండి. ఈ సినిమాలో పెద్దగా బొక్కలెతికేసి పట్టేయాల్సినంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇట్ వాస్ చిల్ గోయింగ్ అనమాట. ఇట్స్ ఎ గుడ్ వాచ్. ఐ థింక్ ఇట్స్ ఎ ఫ్యామిలీ వాచ్ ఆల్సో అండి. ఫ్యామిలీతో కలిసి ఎళ్ళాలనుకుంటే ఐ థింక్ ఎళ్ళొచ్చు. బూతులు ఇవి ఏదో చూపించారు కానీ అదేం పెద్దగా ఏం లేదు. అంతా నార్మలే. ఈ మధ్య కొంచెం ఊరికే అన్నెసెసరీగా క్రియేట్ చేస్తున్నారు. ఏంటి అదేంటి ఇదేంటని. అవన్నీ వాడుక భాషలో జనాలంతా వాడేదే. ఐ థింక్ ఇట్ వాస్ ఓకే అండి. నాకు బానే అనిపించింది. కిరణ్ అబ్బవరం గారు ఐ థింక్ ఒక మెట్టు ఎక్కేసారు ఈ సినిమాతో. పర్ఫార్మెన్స్ ఎర్రగదియేశారు. నాకు నచ్చింది. కొంచెం మంచి వైబ్ అయ్యా సినిమా చూసేటప్పుడు. అదండి బేసిక్‌గా సినిమా గురించి. ఇంగా వేరే సినిమాల గురించి మళ్ళీ వీడియో చేస్తాననమాట. మళ్ళీ వేరే సినిమాల గురించి మనం కొంచెం కూర్చొని నీట్‌గా డిస్కస్ చేద్దాం. తెలుసు కదా అండ్ డ్యూడ్ గురించి మళ్ళీ వేరే వీడియోస్‌లో క్లియర్‌గా మాట్లాడుకుందాం. మీకెలా అనిపించింది సినిమా? మీకు నచ్చిందా? నచ్చలేదా? అని మీరైతే కామెంట్‌లో పెట్టండి. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఛానెల్ కొంచెం ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఒక లైక్ కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకొస్తాను. టిల్ దెన్ బై.